For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నానమ్మా. గురుగారు, పంచగ్రహ కూటమి వల్ల జూన్ మాసంలో ఏ రాశి ఫలాలకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకి 5, 6 తేదీలు ఉంటుంది. 5 గ్రహాలు, అందులో ముఖ్యంగా చంద్రుడు, రవి, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ 5 గ్రహాలు కలిసి ఉంటున్నాయి. 5, 6 తేదీలు మాత్రం కలిసి ఉంటాయి. దాని తర్వాత చంద్రుడు మారిపోతాడు. 4 గ్రహాలు ఉంటాయి, అవి 14వ తేదీ వరకు ఉండి దాని తర్వాత అవి కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అయితే వీటి మూలంగా ద్వాదశ లగ్నాలు, ముఖ్యంగా లగ్నం తీసుకోవాలి. లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఇదొక ప్రభావం. అయితే కుజుడు మరియు శని ఇద్దరు కూడా, కుజుడు తన ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు, శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ శని కుజుడిని చూస్తున్నాడు. మనకి సర్వసాధారణంగా ఏంటంటే మనకి ఈ శని కుజుడు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నప్పుడు ఆ సంవత్సరం ఉండేటువంటి ఫలితాలతో సంబంధం చూసుకుంటారు. క్రోధీనామ సంవత్సరం వచ్చింది ఈసారి మనకి. క్రోధి అంటే కోపము, ఒక రకమైనటువంటి గొడవలు కావచ్చు, ఆవేశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి దానికి కుజుడు తోడ్పడతాడు. సో పర్టికులర్గా ఈ మంత్ దానికి సంబంధించిన ఫలితాలతో పాటు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. గురుగారు, ముఖ్యంగా వృషభ రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది? వృషభం వారికమ్మ ఈ పంచగ్రహ కూటమి కానివ్వండి, కుజశనుల ఓన్ హౌసెస్లో ఉండే వీక్షణ వల్ల కానివ్వండి, రాశిలోని పంచగ్రహ కూటమి జరుగుతుంది వీరికి. అంటే ఏమిటి, అంటే ఒకే రాశిలో కనుక ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు అదేం జరుగుతుంది, రాశినాథుడు కంబస్ట్ అయ్యాడు ఇక్కడ. అంటే ఓవర్లోడ్ ఉన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అబ్బా పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, అన్నీ ఒకటేసారి వచ్చి పడ్డాయి అంటుంటాను చూసారా. అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే అప్పుడే ఊరేలాల్సి రావడం, లేదా అప్పుడే ఇంకోటేదో చుట్టాలు రావడం కావాలి, ఇంకో దగ్గరికి ఇంకేదో పని ఉండడం, అన్ని పనులు ఒకటేసారి పడతాయి చూసారు మనకు ఒకసారి. అటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి వీళ్ళకి సర్వసాధారణంగా. అలాగే ఈ పంచగ్రహ కూటమి వల్ల పర్టికులర్గా వీళ్ళు ఈ మాసంలో మొదటి 2 వారాలు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనీ ఎవరికి ఇవ్వకూడదు. అందులో ముఖ్యంగా స్త్రీలకి ఇవ్వడం కానీ, స్త్రీల మూలంగా మీరు అప్పులు తీసుకోవడం కానీ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. బంధువర్గంలో ఉన్నటువంటి వారికి కూడా ధనం ఇవ్వకపోవడమే మంచిది. అది మెయిన్గా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ షేర్ మార్కెట్లో మీరు షేర్ మార్కెటింగ్ చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఈ పంచగ్రహ కూటమి చూపిస్తుంది. సో ఇది ముఖ్యంగా కేర్ తీసుకోవాలి. అలాగే ఇన్సూరెన్సెస్ ఏదైనా కట్టవలసిన ఉంటే ఇన్సూరెన్స్ వెంటనే పే చేయడము. వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ఒక్కోసారి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు. ఇట్లా చేస్తే ఇది మనకి ఇంకేంటి బోల్డ్ అంత లాభం వస్తుందేమో అని. అలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో అనాలోచితంగా కొన్ని వ్యాపారాలు చేస్తారు తెలియక. అంటే ఓవర్ లోడ్ పెరిగిందని చెప్పుకున్నాం కదా, ఎక్కువ పనులు ఉండడం వల్ల ఏదో తప్పుడు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరికి మంచి కూడా ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల. ఏమిటది అంటే ప్రాపర్టీస్. గతంలో పూర్వీకులది కానీ, తాతగారిది కావచ్చు, ఈయన సొంతంగా ఏదైనా కొనుక్కోవడం కావచ్చు, ప్రాపర్టీస్ కొనుక్కునేటువంటి యోగం అయితే బలంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ శని కుజులు పరస్పరం, అంటే కుజుడు తన ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉండడము, ఈ శని దశమ స్థానంలో ఉన్నందుకు, సహజంగానే శని దశమంలో ఉన్నందుకు ఏమిటి అంటే వీళ్ళకి వర్కింగ్ రిలేటెడ్, అంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పని ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కుజుడి మీద దృష్టి ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అనవసరంగా గొడవలు, అంటే నేను వద్దన్నాను మీరు ఎందుకు చేశారు ఇన్వెస్ట్మెంట్, భార్యాభర్తల మధ్యనే కానీ, తల్లిదండ్రుల మధ్యనే కానీ, ఇటువంటి గొడవలు తలెత్తేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటే, ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎలా ఉండబోతుంది గురువు? ఉద్యోగం అంటే ఇందాక నేను చెప్పాను కదమ్మా, ఉద్యోగ సంబంధించిన విషయంలో అది వ్యాపారము అని చెప్పి తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 11వ స్థానంలో రాహు ఎలాగో ఉన్నాడు. కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆలోచన స్థానంలోని ప్రేమ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి ప్రేమ వ్యవహారాలు, తీసుకునే నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి వీరు. అయితే వీళ్ళు ఎక్కువగా గణపతి ఆరాధన కనుక ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి సూర్యభగవానుడు కంబస్ట్ చేసుకోవడం వల్ల వచ్చింది. కాబట్టి గణపతిని, అంటే సూర్యుడిని చూస్తూ, సూర్యుడిలో గణపతిని ధ్యానిస్తూ కనుక చేస్తున్నట్టయితే ఇంకా మరింత బాగుంటుంది.